ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు గ్లోబల్ కాజ్ అయినటువంటి సేవ్ ఎర్త్ నో వార్ అనే అంశంపై భారీగా ర్యాలీ జరగబోతూ ఉంది, మీటింగ్ జరగబోతూ ఉంది మన రాయచోట్లో. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజుల్లో యుద్ధాలు ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల మానవాళికి వచ్చే ముప్పు ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆయుధాలతో నెక్స్ట్ లెవెల్ వార్తో లైక్ థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందంటే జరిగే పరిణామాలు మనం విన్నామంటే, చూసామంటే, గ్రహించామంటే భూమండలం మొత్తం ఒకే రోజులో స్పాయిల్ అయ్యే పరిస్థితి ఇప్పటికి ఉంది. సో ఇలాంటి ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ దేశాలకు గ్రెడ్జెస్ పెరిగిపోతూ ఉన్నాయి ఎన్నో కారణాలతో. దానికి ఆధిపత్య పోరో లేక ఎన్నో వాళ్ళ ఆర్థిక స్వావలంబనలో లేదా సామ్రాజ్య విస్తరణలో ఎన్నో కారణాల కోసము యుద్ధాలు చేసి ఒకరిపైన ఒకరికి ద్వేషాలు పెరిగిపోయి సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది లేకుండా పోయి విద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఈ థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందంటే పరిస్థితులు చేయి జారిపోయి భూమండలానికే, మన ఉనికికే ప్రమాదం, ఉనికే లేకుండా మానవ జాతే లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా అవేర్ కావాల్సిన తరుణం ఆసన్నమైంది. యుద్ధాలు వద్దు, యుద్ధం వల్ల మొత్తం నాశనమే, కానీ దీనివల్ల మానవాళికి ఎదుగుదల లేదు అనేది ఆల్రెడీ ఎంతోమంది మేధావులు చెప్పారు, ఆర్థికవేత్తలు చెప్పారు, స్పిరిచువల్ పర్సన్స్ చెప్పారు, ఇంటలెక్చువల్స్ చెప్పారు. కాబట్టి రాయచోట్లో ఉండే మానవతావాదులందరూ కలిపి 23వ తేదీ ఇది ప్రపంచవ్యాప్తం కావాలి అనే ఉద్దేశంతో హ్యుమానిటేరియన్స్ ఆఫ్ రాయచోటి మానవతావాదులందరూ కలిపి ఒక భారీగా గొప్ప సందేశం పంపించాలి ప్రపంచానికి. శాంతి సందేశం, యుద్ధాలు వద్దు, సేవ్ ఎర్త్, భూమి కాపాడుకోవాలి, యుద్ధాలు వద్దు అనే నినాదంతో ఇది మన మిత్రులందరూ కలిపి రాయచోటి ప్రజలు, సామాజిక ఆర్థిక సంస్థలన్నీ కలిపి ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. అందరికీ ఆహ్వానాలు తెలిపే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రముఖులు, సాంఘిక ప్రముఖులు, సోషల్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా. సో ఈ సందర్భంగా అందరినీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, దయవుంచి ఈ గొప్ప మానవతా కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని మరొకసారి అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇది ప్రపంచవ్యాప్తమయ్యి ఈ మన రాయచోట్లో మొదలయ్యి ఈ ప్రయాణం సుఖవంతం, అద్భుతంగా ప్రపంచానికి ఒక గమనం చూపించాలని కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ హాజరు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.